హాయ్ హలో నమస్తే అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియో వచ్చేసి ముల్లంగి ఫ్రై అనమాట. చూడండి, నేను కేజీ ముల్లంగి అయితే తీసుకుని కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఈ పక్కన వచ్చేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకున్నాను. అలాగే చిన్న ఎల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఇవన్నీ కలిసి మనం తాలింపు గింజలాగా తీసుకుంటున్నాం అనమాట. కొంచెం ఎక్కువగా తీసుకుంటున్నాను అంతే. బాండి పెట్టి మన ఆయిల్ అయితే వేడెక్కింది. ఇప్పుడు ఈ తాలింపు గింజలు ఇందులో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఎక్కువ ఫ్రై అయితే బాగోదండి, కొంచెం లైట్గా కలర్ మారాలి, అప్పుడైతే బాగుంటుంది. ఎందుకంటే ఉల్లిపాయలు వేసుకుంటాం కదా మనం, ఆ ఉల్లిపాయలు వేగేసరికినే ఇవి మాడిపోతాయి అన్నమాట. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు ముందుగానే ఆయిల్లో ఎందుకు వేయాలంటే దానిలో ఉన్న ఆ రసం మొత్తం కూడాను ఆయిల్లో ఫ్రై అవుతుంది కదా, అప్పుడు ఈ ఆయిల్కి గ్రీన్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, చిన్న ఎల్లిపాయలు అయితే వేసేసుకున్నాం. వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఉల్లిపాయలు చూడండి ఇలాగైతే ఫ్రై అయినాయి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అయితే ఈ ఆయిల్లో వేసేసుకుందాం. చూడండి, నేను నీళ్ళల్లోనే కట్ చేశాను, ఒకసారి కడిగేసుకున్నాను, మంచినీళ్ళు పోసి నీళ్ళల్లోనే ఉంచాను అనమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఈ ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి, అందులో వేస్తున్నాం. మంచిగా అన్నీ తీసేసి చక్కగాను వేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో ఎందుకు ఉంచానంటే అవి ఇట్లా ముద్దలాగా కాకుండా విడివిడిగాను కొంచెం గట్టి పడతాయి అన్నమాట ముక్కలు నీళ్ళల్లో ఉంచితే. అది అందులో కొంచెం వాసన కూడా ఉంటుంది, ముల్లంగి వండుకునేటప్పుడు ఆ వాసన కూడా పోతుంది అన్నమాట. కొంచెం లైట్గానైతే ఉంటుందిలేండి, కానీ ఆ వాసన అంతా ఉండదు. ఇప్పుడు మనం ఈ ఆయిల్లో ఈ ముల్లంగి మొత్తం వేసుకొని మంచిగా కలిపేసుకుందాం. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నటువంటి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కట్ చేసి పెట్టుకుని ఒకసారి కడుక్కున్న తర్వాత మళ్ళీ మనం తాగే వాటర్ ఏవైతే ఉంటాయో అవి పోసుకోండి. ఎందుకంటే మనం డైరెక్ట్ వాటర్లో నుంచి తీసి మనం ఆయిల్లో వేస్తున్నాం కాబట్టి అందులో కూసిన వాటర్ వస్తాయి. వాటర్ వస్తే ఆ వాటర్తోనే అవి ఫ్రై అవుతాయి అన్నమాట. మంచిగా విడివిడిగా ఉంటాయి ఫ్రై, కలర్ కూడా చేంజ్ కాదు, బాగుంటుంది. ఇవి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు చక్కగా కలిసేంతవరకు కలుపుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మంచిగా ముల్లంగిలో కలిసిపోయాయి. ఇప్పుడు దీనిలో మనము తగినంత సాల్ట్ వేసుకుందాం. చూడండి, తగినంత మీ రుచికి సరిపడినంత వేసుకోండి. ఎందుకంటే కొంచెం సాల్ట్ ఎక్కువ తినేవాళ్ళు, తక్కువ తినేవాళ్ళు ఉంటారు కదా, చూసి వేసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం, ఇంకొక చిటికెడు అయితే వేసేసుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ఈ సాల్ట్, ఈ పసుపు అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. మంచిగా కలిపేసుకుందాం. చక్కగాను ఇవన్నీ కూడా కలిపేసుకుందాం. ఇందాక డైరెక్ట్గా వాటర్లో నుంచి తీసేసాం కదా ముల్లంగి, చూడండి వాటర్ ఎలా వచ్చాయో అలా వచ్చాయి. ఈ ఫ్రై వాటితోనే అవుతుంది అన్నమాట. చూడండి, ఆ మాత్రం ఉండాలి. మంచిగా చక్కగా కలిపేసి ఇప్పుడు ఒక 2-3 నిమిషాల పాటు
మూత పెట్టేసి వదిలేద్దాం. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి స్టవ్. ఈ పక్కన వచ్చేసి కొత్తిమీర అనమాట. నేను పెద్ద కట్ట తీసుకొని కాడలతో సహా ఇలా మంచిగా అన్నీ ఒక్కొక్కటి తీసేసి మంచి ఆకులన్నీ కూడాను ఇలా కట్ చేసి పెట్టుకుంటాను అనమాట, కాడలతో సహా. ఇవి కొంచెం ఎక్కువగానే వేయాలి కొత్తిమీర ఈ కూరలోని, ఎందుకంటే కొంచెం ఏదరవాసన ఉంటుంది ముల్లంగి అంటే. అందుకని ఈ కొత్తిమీర వేసామంటే ఆ వాసనలో చెట్టు అవుతుంది అనమాట. అంత వాసన ఉండదు, మంచి కమ్మటి వాసన వస్తుంది. మన హెల్త్కి కూడా మంచిది, కొత్తిమీర తింటే సరిపోతుంది. మనం ఇలా బాక్స్లో కట్ చేసుకొని మంచిగా పెట్టుకున్నామంటే ఒక 5-6 రోజులు అయితే ఖరాబ్ కాకుండా ఉంటుందన్నమాట. కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఎక్కువగానే తెచ్చుకుంటాను నేను. తర్వాత అదైతే సరిపోతుంది. ఇప్పుడు బాక్స్ మూత పెట్టేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంకా 2-3 రోజులు అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసి 2-3 నిమిషాలు అయితే అయిపోయింది. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందాక అన్ని వాటర్ ఉన్నాయి కదా, ఇప్పుడు వాటరే లేదు. చూడండి, చక్కగా ఫ్రై అయ్యాయి అన్నమాట. ముక్కలు ఏటికాయ విడివిడిగానే ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో, చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు అది చూడండి, ఫ్రైల్లోని అనేకమైన ఫ్రైలు ఉంటాయి అన్నమాట. అవి అలాగ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఏటికి ఎలా చేస్తే బాగుంటుందో అలానే చేయాలన్నమాట. అది ఇప్పుడు మనం 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేద్దాం. 1 నిమిషం అయితే అయిపోయింది. చూడండి, ఇంకా మంచిగా ఫ్రై అయిపోయాయి. ఆల్మోస్ట్ అయిపోయినట్టే లెక్క. ఇప్పుడు మనము ఇందులోనే మంచిగా 1 స్పూను కారం అయితే వేసేసుకుందాం. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఇందులోనే జీలకర్ర పౌడర్ కూడా వేసేసుకుందాం. జీలకర్ర పౌడర్ కూడా వేసుకొని మంచిగా చూడండి, ఇంకొక చిటికెడు వేసుకుందాం. సరిపోతుంది. ఇప్పుడు కారం, ఈ జీలకర్ర పౌడర్ మొత్తం ఈ ఫ్రైకి పట్టేలాగా కలిపేసుకుందాం చక్కగానే. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా కలిపేసుకున్నాము. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మరీ అంత ఫ్రై అంటే డీప్ ఫ్రై అయితే చేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం. చక్కగానే ఎక్కువ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర. ప్రాబ్లం ఏముంది, మన హెల్త్కి అయితే చాలా మంచిది కదా. ఒకసారి మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ కలిపేసుకుందాం. కలిపేసి 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేద్దాం అన్నమాట. అప్పుడు చక్కగా మగ్గిపోతుంది. కొత్తిమీర కూడా మంచి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు అయితే మూత పెట్టేసి వదిలేద్దాం. ఒక నిమిషం అయితే అయిపోయింది. చూడండి, మన ముల్లంగి ఫ్రై రెడీ అయిపోయిందనమాట. చూడండి, పొడి పొడిలాడితే ఎంత బాగుందో. ఈ ఫ్రై రైస్లోకి బాగుంటుంది, రొట్టి, చపాతీ, పుల్కా ఏవైనా సరే చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కానీ నచ్చినట్టుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మమ్మల్ని సపోర్ట్ చేయండి. చూడండి, ఇలా ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అయిపోయిందండి. స్టవ్ కట్టేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.